ఓం నమ శివాయ. శివపురాణంలో త్రయంబకేశ్వర లింగం గురించి మనం తెలుసుకుందాం. మహర్షులారా, అహల్య గౌతములు సిద్ధి జనార్దన తీరంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని పార్థివలింగాన్ని ఒకదాన్ని చేసుకుని అర్చిస్తూ ఉన్నారు. కొన్ని రోజులకు అనావృష్టి వచ్చింది. దాని కారణంగా పంటలు లేక కరువు వచ్చింది. ఆ నీళ్ల కొరకు గౌతమ మహర్షి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడు. ఎల్లప్పుడూ నీరు ఉండేటట్లుగా అక్షయ జల తటాకాన్ని సంపాదించి తన యొక్క శిష్యులతో సుఖంగా ఉన్నాడు. ఆ విషయం తెలుసుకొని మునులు అనేక మంది గౌతముని ఆశ్రయ సమీపంలోనే ఆశ్రమాలు నిర్మించుకున్నారు. గౌతముడు సౌజన్యుడు కనుక వారందరినీ కూడా అతి ఆదరంతో చూసుకుంటూ ఉన్నాడు. వాళ్ళ సంరక్షణ కోసం తన ఆశ్రమంలో కాళీదేవతని ప్రతిష్ఠ చేశాడు. కొన్ని రోజులకి మునులు రహస్యంగా ఆలోచించి తన యొక్క ఆశ్రమ ప్రాంతాల మీదుగా జలప్రవాహం పోవటానికి గౌతముడికి తెలియకుండా కపటోపాయాన్ని వెతుకుతున్నారు. నారద బ్రహ్మచారి వారి ఆలోచన తెలుసుకుని, మునులారా, ఈశ్వరుడు గంగను నెత్తి మీద పెట్టుకుని చూస్తున్నాడని పార్వతికి అసూయ కలిగింది. ఆమెకు కొత్తగా సవితిపోరు ప్రారంభమైంది కనుక మనము ఈ విషయాన్ని పార్వతీదేవికి తెలపడం యుక్తమా అని చెప్పాడు. అప్పుడు మునులు దానికి అంగీకరించి నారదునితో పార్వతీదేవి చూడటానికి వెళ్ళారు. పార్వతి వాళ్లను గౌరవించి వారి యాగంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని అడిగింది. నారదాదులు అప్పుడు, అమ్మా, మేమందరం గౌతముని ఆశ్రమం గల అక్షజనుల తటాకానికి సమీపంలో నివసిస్తున్నాము. కానీ ఇప్పుడు మేము పూర్వము నివసించేటువంటి మా ఆశ్రమ ప్రాంతములందే ఒక నది ప్రవహింప చేయటానికి కోరుకుంటున్నాము. దాని వలన కరువులు మటుమాయమయ్యి మానవులు సుఖిస్తారు. ఈ విషయంలో మేము నీ సహాయాన్ని కోరటానికి వచ్చాము అన్నారు. వారి మాటలకు పార్వతి ఆనందించింది. ఎట్లాగైనా శివుని శిరస్సు నుండి తనకు సవతిగా ఉన్న గంగ యొక్క స్థానము మార్పిడి చెయ్యాలి అనుకుంది. వెంటనే హైమవతి తన కుమారుడైన విఘ్నేశ్వరుని పిలిచి, కుమారా, నీవి మునీశ్వరులతో గౌతమ మహాముని యొక్క ఆశ్రమానికి పోయి మాయాగోరూపంసారివై తిరుగుతూ ఉండు. మునీశ్వరుల వాక్యములను అనుసరించి వారికి సహాయం చెయ్యి, వెళ్ళమంది. గణపతి అలాగే అని మునీశ్వరునితో వెళ్ళింది. గౌతముని యొక్క ఆశ్రమం చేరటంతో వెంటనే గణపతి, మునేంద్రులారా, నా కర్తవ్యాన్ని చెప్పండి అంటాడు. నేనేం చేయాలో చెప్పమన్నాడు. అప్పుడు వాళ్ళు గణపతి గౌతముని ముని ఆశ్రమంలో కల పండు నివ్వెరధ్యానమును భక్షింపుచు గోరూపముతో ఉండగా నిన్ను కొట్టుటకు గౌతముడు వచ్చిన తోడనే నువ్వు మరణించినట్లుండి తర్వాత నీ మార్గంలో నువ్వు వెళ్ళు అని చెప్పారు. అట్లాగే అతడు వెళ్ళాడు. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత గౌతముడు అనుదినం ప్రాతకాలమునందే నివ్వెరధ్యానము పొలంలో జల్లుతాడు, అంటే ధాన్యాన్ని. ఎల్లరూ నివ్వెరపడగా ఆ నివ్వెర ధ్యానము రెండవ జాముకే మొలచి ధాన్యం మొలచి పండి కోతకు అనుకూలంగా ఉండేదట. ఆ ధాన్యములను గౌతముడు తీసుకొని రాగా అతని సతి వాటిని శుభ్రపరిచి ఉండి మునిజనులకు పెడుతూ ఉండనమాట. ఒకరోజు గౌతముడు తన పొలంలో ఉన్న ధాన్యములను తినుచున్న గోవును చూచి పవిత్ర జంతువు గోవుని ఏమీ చెయ్యకూడదని ఊరుకున్నాడు. 2-3 రోజులైనా ఆ గోవు పొలంలో ధాన్యాన్ని భక్షించుట మానలేదు.
ఆ మహర్షి దాన్ని బెదిరించటం కోసం ఒక గడ్డి పరకను విసిరాడు. ఆ తృణము గోవుకు తగలకుండానే గోవు చనిపోయింది. గోవును చంపానని అతడు దుఃఖించాడు. మిగిలిన మునిజనాల వద్దకు వెళ్ళి ఈ విషయాన్ని తెలియపరిచి ప్రాయశ్చిత్తము తెలపమని అడిగాడు. అప్పుడు మునిసత్తములు నీ యొక్క గోహత్యా దోష నివారణకు నీ పేరట ఒక నదిని గోవు మరణించిన స్థలంలో ప్రవహింపచేయాలి అన్నారు. వారి వాక్యాలను చెవిన పెట్టినటువంటి వాడై గౌతముడు భార్య సహితుడై నాసిక పవిత్ర తీర్థస్థలానికి యోగబల ప్రభావంతో వెళ్ళిపోయాడు. అక్కడ అతడు పార్వతీ పరమేశ్వరుల గూర్చి తపస్సు చేశాడు. అప్పుడు శివుడు భక్తులకు వశుడు కదా, అందుకని అతనికి దర్శనమిచ్చి, గౌతమ, నేనొక జలబిందువును వదులుతాను, అది నదిగా ప్రవహించి నీ వెనుక వస్తుంది, దాని వలన నీ గోహత్యా పాపము నివారణ చేసుకొనుమని నీవు నివసించే ప్రదేశమైన సిద్ధి జనార్దన తీర్థం చాలా ప్రసిద్ధి పొందుతుందని చెప్పాడు. అప్పుడు గౌతముడు, శంకర, నీవు ఇచ్చట త్రయంబకేశ్వరుడవై భక్తుల పూజలను అందుకుంటూ ఉండవలసిందని కోరాడు. శివుడు అట్లే అని మాయమయ్యాడు. వరములను తీసుకుని ముని గౌతముడు గోవు చనిపోయిన ప్రదేశంలో నదిని ప్రవహింపజేసి మునులని ఆశ్చర్యపరవశుల్ని చేశాడు. తన యొక్క గోహత్యాపాతకమును నివారించుకున్నాడు. అప్పుడు అచ్చట ముని ప్రముఖులు అతనితో, గౌతమ, ఈ పవిత్ర స్రవంతి జల ప్రవాహాలకు నీ పేర కీర్తిగాంచుతూ ఉండేటట్లుగా చేయమన్నాడు. గోవు చనిపోయిన స్థలమున దీనిని ప్రవహింపజేసి తిని కనుక దీనికి గోదావరి అనే పేరు కూడా ప్రఖ్యాతి చెందేటట్లుగా చెయ్యమని అన్నారు. నీ మునేంద్రుడు అట్లాగే అని అలాగే చేశాడు. పరమ పవిత్ర గౌతమి స్రవంతి ప్రవాహ ప్రదేశమునందు అసంఖ్యాక శివలింగాలు అర్చింపబడుతున్నాయి. ఈ త్రయంబకేశ్వరుని వృత్తాంతం చదివిన, విన్న, వ్రాసిన ఇహపర సుఖాలు పొందటమే కాకుండా గోహత్య, బ్రహ్మహత్యాది పాపముల నుండి విముక్తులవుతారు. గోదావరి స్నాన కారణముగా జనులు తెలివితేటలు పొంది ఆనందిస్తారని శౌనకాది మునేంద్రులకు సూతుల వారు తెలియజేశారు. ఈ ప్రదేశమే గోవు పాదాల క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. గోవూరన పేరు కాలక్రమంలో కొవ్వూరుగా పశ్చిమ గోదావరి జిల్లాలో మారింది. ఇదే అంటే గోవూరు అనే పేరునే కొవ్వూరుగా మారిందట. ఆ కొవ్వూరే ఈ ప్రదేశమని తెలియజెప్పారు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.